మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎంటర్ అయిపోయింది. ఎలా చూడాలంటారు ఈ బస్సు యాత్రను? అసలుగా బస్సు యాత్ర కాదు, అది తుస్సు యాత్ర అని పబ్లిక్లో ఆల్రెడీ తెలిసిపోయింది. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో ఇప్పటికీ విజయవాడ దాటి తూర్పుగోదావరి జిల్లా ఎంటర్ అయ్యాడు. అయినా కానీ ఆ బస్సు యాత్రలో ఉన్నటువంటి జనం కానీ, బస్సు యాత్ర ముందు ఉన్నటువంటి జనం కానీ తేలికపాటి అయిపోయి ఏదో ఒక విధ్వంసం సృష్టించాలని చెప్పేసి ఒక చిన్న లబ్బర్ మొక్కను తీసుకొని ఆ రోజున రాధాంతం చేయడం జరిగింది. అంతేగాని అది బస్సు యాత్ర కాదు, అది తుస్సు యాత్ర. మీరు లైవ్లో చూస్తూ ఉన్నారు టీవీలో. ఈ రోజున ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో ఒక అరచేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది. వాళ్ళు ప్రతి నిమిషం ఏం జరుగుతుందని చెప్పి లైవ్ చూస్తూ ఉన్నారు. ఈ లైవ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేది ఏంటంటే జనం ఫాలోయింగ్ ఎలా ఉందని చూస్తున్నారు. ఎక్కడ కూడా జనాలు అంతగా అంటే చెప్పుకోదగ్గ అంతగా లేరు. ఏదో నాయకుడికి అభిమానం ఉంటారు కాబట్టి ఓ 20% 30% ఉన్నారు. కానీ మిగతా 70% కూడా తెలుగుదేశం పార్టీకి, బీజేపీ, జనసేన పార్టీ కూటమి అభ్యర్థికి ఓటీకి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే 2019 జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ద బిగ్గెస్ట్ పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత చేసిన అతిపెద్ద పాదయాత్ర ఏదన్నా ఉందంటే కనుక జగన్మోహన్ రెడ్డి దాదాపు 1.5 year పాదయాత్ర చేస్తే అప్పుడు ఉన్న జనస్పందన ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోయిందంటారు అసలు? ముఖ్యంగా ఆ రోజున ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేటువంటి నినాదం ప్రజలకు బాగా వెళ్ళిపోయింది. తండ్రికి తగ్గ తనయుడిలాగా పనిచేస్తాడని చెప్పేసి జనం పబ్లిక్ ఆలోచించారు. రాజశేఖర రెడ్డి గారు 108 అనేటువంటి వాహనాన్ని ప్రవేశపెట్టారు. కానీ దాని ద్వారా ఆరోగ్యశ్రీ అనేది పెట్టారు. దాని ద్వారా పబ్లిక్లో చాలామంది రెస్పాన్స్ బాగా వచ్చింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత తనంతరం ఇతనికి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి పబ్లిక్ విచ్చలవిడిగా గుంపులుగా వచ్చారు. కానీ దాని తర్వాత ఈ 5 ఏళ్లలో అతను చెప్పినటువంటి పథకాలు కానివ్వండి, మేము మాట తప్ప మడం తిప్పన్నారు, అలాంటి ఎన్నో తిప్పారు. కాబట్టి ఈరోజు పబ్లిక్లో స్పందన లేకుండా పోయింది. కూటమి అభ్యర్థులకి జనాదరణ కరువై పక్క పార్టీ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అందులో ముఖ్యమైన భాగమే జగన్మోహన్ రెడ్డి మీద దాడి. అది నుదుటి మీద కాకుండా పక్కన ఎక్కడైనా తగులుంటే కనుక నేను చచ్చిపోయేవాడిని అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న స్పీచ్లు. నా అదృష్టం బాగుంది, ప్రజల అదృష్టం బాగుండి అది పక్కన తగలాల్సింది ఇక్కడ తగిలింది అంటూ ఆయన చేస్తున్న సింపతి డ్రామాని అసలు ఎలా చూడాలంటారు? మీ అందరికీ తెలుసు, వీడియో క్లిప్పింగ్ చూస్తూ ఉన్నారు. గజమాలని పక్క తీస్తూ ఉంటే ఆ గజమాలలో ఉన్నటువంటి తీగ అతని కంటి పైన తగిలడం జరిగింది తప్ప ఎవడు కూడా రాయలేదు. రాయేస్తే అంతమంది జనాభా ఆయన ఒక పెద్ద వెహికల్ మీద కూర్చొని ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి 20-30 మంది బాడీగార్డులు, ఆ బాడీగార్డుల నుంచి దూసుకుపోయి తగలడానికి వేసేవాడు ఏమన్నా ప్రొఫెషనల్ కిల్లరా లేకపోతే ఏమన్నా షూటరా? ఒక మాట అడుగుతా ఉన్నా. నిన్న విజయవాడలో ఒడ్డెర సంఘాలందరినీ కూడా తీసుకెళ్లేసి లోపలేసి జైల్లో పెట్టారు. మీకు గుర్తుపెట్టుకోండి, బీసీల పట్ల మీరు ఉంటా అన్నటువంటి అనే నినాదం కూడా ఎక్కడ అది అబద్ధం అని చెప్పేసి నిన్న తెలియజేశారు. విజయవాడలో 200 కుటుంబాలు ఒడ్డెర సంఘాలని మీరు లోపలేపిస్తారా? అంటే రాళ్ళు వేసింది ఒడ్డరోళ్ళ? అంటే వాళ్ళు కూలి పనులు రావడం తప్ప, నువ్వు వచ్చే దారిలో కూలి పనులు చేసుకోవడం తప్ప? అది వాళ్ళు పూటగడన్న పరిస్థితుల్లో ఉండి ఆ రోజున పనికొస్తే వాళ్ళే వేశారని చెప్పేసి 200 కుటుంబాలను మీరు అరెస్ట్ చేసి జైలు పెట్టడం ఎంతవరకు సమంజసం? మీరు బీసీల పట్ల మేము పెద్ద వేస్తాం బీసీలకు అని చెప్పి అంటారా? ఎక్కడ వేసిన దాఖలు ఎక్కడ ఉందో చెప్పండి. నేను జరిగినటువంటి తీరు 200 మంది లోపల వేయడం జరిగింది. దానికి బీసీలు అందరూ కూడా ఒక ఒడ్డెర క్యాస్ట్ని కాకుండా దాంట్లో ఉన్నటువంటి సాకరోళ్ళు కానివ్వండి, కుమ్మరోళ్ళు కానివ్వండి, అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ జగన్ ప్రభుత్వం మాకొద్దు, దించే రోజు దగ్గరకు వచ్చింది, ఓటు రూపంలో చూపిస్తామని చెప్పేసి అందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనే జగన్మోహన్ రెడ్డి 2019లో కోడికత్తి డ్రామా అనాలో మరి అటాక్ జరిగిందో మరి తెలియదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఏ రోజు కోర్టు మెట్లెక్కిన పాపనైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు సాక్ష్యం చెప్పడానికి. ఆ విషయం తీసి పక్కన పెడితే కనుక అప్పుడు ఒక ఎస్సీ కుర్రాన్ని 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు రాయిలో రాయి కేసులో దుర్గారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చూస్తే బీసీ. మరి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే జగన్మోహన్ రెడ్డి ఒక బైబిల్ ప్రకారం చూస్తే క్షమించేవాడు గొప్పవాడు అవుతాడు అనే బైబిల్ వాక్యాన్ని ఎందుకని పాటించలేకపోతున్నాడు అంటారు? మరి అతను బైబిల్ని ఎప్పుడు చదవలేదండి, కాబట్టి అతను బైబిల్ని పెద్దగా పట్టించుకోడు. బైబిల్లో రాసినటువంటి వాక్యాలు కానీ 1-2 సార్లు చదివితే రాష్ట్రానికి అధోగతి పట్టించేవాడు కాదు. ఈ రోజున రాయి వేసినటువంటి వ్యక్తి ఇతను వేశాడు, ఇతనే కారకుడు అనేటువంటి దాఖలు ఎక్కడ లేదండి. కానీ ఎవరినో ఒకరిని పెట్టాలి. ఆ రోజున కత్తితో పొడిచి ఆ రోజున అతన్ని అరెస్ట్ చేసి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతన్ని నానా ఇబ్బందులు పెట్టారు. మరి అలాంటి వాడి ఒక్కసారి కూడా కోర్టుకి, మీరు అన్నట్టుగా ఒక్కసారి కూడా వాడు కోర్టుకి ఈ కేసు పని మీద 5 ఏళ్ళు రాలేకపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే సార్, అతనే కావాలని గీసుకోవడం, అతనే ఒక మనిషిని పురమాయించుకోవడం, ఇదంతా ఒక డ్రామా. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట చెప్పారు తెనాలి సభలో,
ఏమండి మీ డ్రామాలు ఇంకా ఆపండి. మీ డ్రామాలు నమ్మేటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇక్కడ. వామ్మో పులి, అయ్యో పులి అంటే ఒకసారి 2 సార్లు వింటారు తప్ప 3సారి నిజంగా పులి వచ్చినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు నువ్వు ఎన్ని కేకలేసినా సరే నమ్మలేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఈ డ్రామాలు ఆపండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఎవరైనా సరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకటే చెప్తా ఉన్నారు, పబ్లిక్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి, అమ్మా బస్సు మీద అంత హైట్ బస్సులో పైన ప్రయాణం చేస్తూ ఆయన చుట్టూతో ఉన్నటువంటి 20 మంది బాడీ గార్డులను దాటుకొని ఆ రాయి వెళ్ళి ఆయన కంటికే తగిలింది. మరి ఎలా అనుకుంటారు మీరు ఒకసారి చెప్పండి. మీరు ఎవరైనా సరే అక్కడ ఒక షూటర్ని పెట్టారా, ఒక ఫైటర్ని పెట్టారా, ఒక యాక్టర్ని పెట్టారా అని చెప్పి అంటా ఉన్నారు. ఇది పబ్లిక్ అందరికీ కూడా తెలిసిపోతా ఉంది. కాబట్టి అతను వేసేటువంటి ప్రతి ఒక్క డ్రామా ఫెయిల్యూర్ డ్రామా. అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా చంద్రబాబు నాయుడికి దమ్ము లేక మా మీద దాడి చేయించాడు అంటే మరి ఆయన కూడా మాట్లాడుతున్నారు కదా. మరి జగన్కి తగిలిన రాయే నాకు తగిలింది, నా కన్ను పోయే పరిస్థితి వచ్చింది అని చెప్పి చెబుతున్నారు కదా. మరి ఆయన కూడా అదేనండి, రాయి సైజ్ ఏమో చిన్నదండి. ఇది ఎలా తిరిగిందా అంటే ఎక్కడ రెండో స్టేర్ల నుంచి వచ్చేసారని చెప్పారు. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోంచి ఆ స్పీడ్గా వచ్చినటువంటి రాయి ఒక సాట తగిలిన తర్వాత రాయి 4-3 తగలడం జరిగిందండి. అది ఎంత హాస్యాస్పదం అండి. ఈ హాస్యాస్పదంలో ఎవరైనా సరే మాట్లాడితే దానికి అర్థం ఉండాలి. మీరు ఒక మంత్రిగా పనిచేసి ఈ రోజున నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు సమంజసం కాదని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. పబ్లిక్ మీరు మాట్లాడే ప్రతి మాట చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. మీకు ఆ స్థాయికి తగ్గటువంటి మాటలు కానీ ఆ స్థాయికి తగ్గటువంటి వ్యవహారాలు కానీ మీ దగ్గర లేవు. కాబట్టి నోరు అదుపు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే మరి గతంలో చూస్తే వైనాట్ 175 అన్నారు. మరి వచ్చే సర్వేలు చూస్తుంటేనేమో 25 నుంచి 30 సీట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు, పార్లమెంటు సీట్లతో కలిపి డబుల్ సెంచరీ నేను కొడతానని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కదా. ఇందులో అసలు ఈయన ధీమా ఏంటంటారు? అసలుకి అతను ధీమా పట్టణంలో తప్పులేదండి. ఎందుకంటే ఆయన పేరే పరదాల సీఎం. అతను ఆయన నివాసం నుంచి అసెంబ్లీకి రావాలంటే చుట్టూ పరదాలు కట్టుకుని వచ్చేటువంటి వ్యక్తి. అతనికేం తెలుస్తుందండి పబ్లిక్లో ఏం జరుగుతుందో, పబ్లిక్లో ఎలాంటి రియాక్షన్ ఉంది, ఎలాంటి యాక్షన్ ఉంది, ఈ యాక్షన్కి తగ్గట్టుగా మనం ఏం చేస్తా ఉన్నాం, మనం ఏం చేయాలి అనేది అతనికి తెలియదండి. పాపం అమాయకుడు సార్. పబ్జీ ఆడుకునేటువంటి వ్యక్తి అతను ముఖ్యమంత్రికి చేశారు. ప్రజలందరూ కూడా నమ్మారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమన్నారు, ఇచ్చారు. 2సారి ఛాన్స్ ఇచ్చి మన రాష్ట్రాన్ని పాకిస్తాన్ చేయడానికి ఎవరు ఇష్టపడలేదండి. 99.99% హామీలు నెరవేర్చామని గొప్పగా చెప్పే జగన్మోహన్ రెడ్డి, అలాగే అతని మంత్రివర్గం అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఏది పోలవరం ఎందుకు కట్టలేకపోయారు, కుప్పానికి ఇచ్చిన నీళ్ల గేట్ ఏమైంది అని అడిగిన దానికి నేను మినిస్టర్ని అయితే ఏది భారీ నీటిపారుదల శాఖ మంత్రిని అయితే నీకు సమాధానం చెప్పాలా అంటూ విలేకరు మీద విరుచుకుపడిన సంఘటన అయితే చూసాం. ఎందువల్ల అంటారు ఈ మంత్రులు ఇలా విరుచుకుపడటానికి గల కారణం? ఏమీ పని చేయడం చేతగాక అక్కడ పోలవరం 70% 75% పని పూర్తి చేసి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి 25% పని పూర్తి చేయడం మీకు చేతకాల, మీ వల్లకాల. దానికి తగ్గట్టుగా నువ్వు మళ్ళీ నీటిపారుదల శాఖ మంత్రిగా నేను మీకు ఆన్సర్ చెప్పాలంటావు. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు కాబట్టి నువ్వు దానికి ఆన్సర్ చెప్పాలి. నిన్నేమీ వేరే దానికి అడగలేదే. పారిశ్రామిక రంగం ఎలా పాడైపోయిందనో లేకపోతే రోడ్లు ఎలా పాడైపోయిందని చెప్పి నేను అడగలేదే. నేను అడిగిన క్వశ్చన్ విలేకరు ఏం అడిగాడు, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నావు కాబట్టి పోలవరాన్ని ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని చెప్పి అడిగారు. దానికి నేను సమాధానం చెప్పాలంటే నువ్వు చెప్పకపోతే నీ చేత కాబట్టి నువ్వు మానుకో. మరి అట్టగా ఆటోమేటిక్గా టైం దగ్గర వస్తుంది కాబట్టి నీకు కూడా చరమగీతం బొట్టు పెట్టి పంపిస్తారు, ఇబ్బంది లేదు. సత్తెనపల్లిలో నేనే గెలుస్తాను, సత్తెనపల్లి నా అడ్డా అంటున్నారు కదా. మరి ఇదే అంబటి రాంబాబు. సత్తెనపల్లి ఫస్ట్ రౌండ్ 2వ రౌండ్లోనే కోల్పోతాడు. ఇది వాస్తవం, రాసి పెట్టుకుంటే ఎవరైనా సరే. ఫస్ట్ రౌండ్ 2వ రౌండ్ తర్వాత 3వ రౌండ్ కనపడ్డు. ఈ కన్నలక్షణంగా దెబ్బకి ఎవడు సరిపోడు. అతను రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, రాజకీయాన్ని ఎలా చేయాలో కూడా తెలిసిన వ్యక్తి. అంబటి రాంబాబు లాగా నోరు చూసి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఎప్పుడు కూడా మాట్లాడు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళిని అలాగే లక్ష్మీ పార్వతిని ఇలాంటి వాళ్ళని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. ఎలా చూడాలంటారు వీళ్ళందరినీ ఎలక్షన్ టైంలో ఓటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఎలక్షన్ కదండి, కంపల్సరిగా వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏదో మారుస్తారు అనుకుంటారు, కానీ ఆడ ఏమీ మార్పులు చేర్పులు జరగవు. ఎందుకంటే ప్రజలు ఒకసారి చూస్తారండి, 2సారి చూసేటువంటి ఓపిక లేదు, సహనం లేదు. కాబట్టి నువ్వు లక్ష్మీ భారతం కానివ్వండి లేకపోతే వాళ్ళ అమ్మని కూడా తీసుకొచ్చిన పర్లా ఎవరైనా సరే పబ్లిక్లో మాత్రం మార్చే పరిస్థితి లేదు, పబ్లిక్లో మారే ప్రసక్తి లేదు. అందరూ కూడా కూటమి అభ్యర్థిని గెలిపించడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారు, 100 సార్లు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ.